పొట్టేలు కాళ్ళు అయితే ఎర్రకైతే గ్యాస్ మీద మంచిగా కాల్చాను అనమాట. బొచ్చు అనేది ఎక్కడ కనిపించకుండా. ఇటైతే ఇప్పుడు మనం పాయ కర్రీ అయితే చేస్తాము. ఇటనైతే కుందుకోవడానికి ఒక కత్తి అయితే కావాలి, పెద్ద కత్తి. చెక్క కత్తి అన్ని పెట్టాను. రప్ప 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 గంగమ్మ జాతరలో పొట్టేలు నరికేస్తున్నాను అనమాట. కాళ్ళు అయితే గట్టి గట్టిగా ఉంది. నేల మీద చెక్క పెట్టి ఎట్లా కొట్ల అయితే మొత్తం అన్ని కొట్టేస్తాను అనమాట. నీట్ గా ఉన్నాయి చూడండి, ఎక్కడే కానీ బొచ్చని కనిపించకుండా. ఇంక తర్వాత ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్ని రెడీ అయితే చేశాను. ఇంకా నూనె అయితే ఆయిల్ వేసి పక్కన అయితే ఎన్ని పెట్టేశాను అనమాట. ఇక్కడైతే పాయ అయితే ఉడికిస్తున్నది. మంచిగా ఉడికిన తర్వాత ఆ నీళ్ళే దాంట్లో వేసేస్తే మంచిగా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకైతే చూడండి, అయితే పాయ అయితే దీంట్లో అయితే వేసేసాను. ఇంకా పసుపు కూడా కొంచెం వేసాను. చూడండి ఎర్రగా అయితే వచ్చింది. నూనెలో అయితే వేయించకొసేపు మొక్కలు అయితే చాలా బాగా అయితే వచ్చింది అనమాట. ఇంకా ఇందులో మసాలాగా వేసుకున్నామంటే ఊరికే పీస్ అలా పట్టుకున్నామంటే అలా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎలాగొచ్చిందో ఎర్రగా. పాయ అయితే బీవస్తంగా వచ్చింది. సూపర్గా అయితే సూపర్గా వచ్చింది. ఇంత టేస్టీగా వస్తుందని అయితే నేను అనుకోలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా అన్నం వేసుకొని తిన్నామంటే హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది.